తెలంగాణ రాష్ట్రంలో 26,101 పాఠశాలలు కొనసాగబడుతున్నాయి. ప్రాథమిక ఉన్నత అన్ని పాఠశాలలు కలిపి. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో కానీ ఉన్నత పాఠశాలలో సమస్యల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాలకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్ల పైచీలకు డబ్బులు కేటాయించి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల వర్తం చేయిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. అదే కోణంలో పాఠశాలల్లో గత సంవత్సరంగా ఈ సంవత్సరం మధ్యాహ్న భోజనానికి సంబంధించిన డబ్బులు మాత్రం త్వరితగతిన గత సంవత్సరంగా ఈసారి వస్తున్నాయి. కానీ మధ్యాహ్న భోజనం నిర్వహించడంలో మాత్రం ప్రధానోపాధ్యాయులకు ప్రధాన పనిగా బాధ్యతగా ఆ పని అయిపోయింది. ఇంట్లో భోజనము ఎలా వంట చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఈ మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించి భోజనం చేయవలసిన పరిస్థితి కమిటీని వేయడం అనేది సరైనది కాదు. మధ్యాహ్న భోజన పరిశీలన అనేది రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో పనిచేసే అధికారులు ఏ విభాగమైనప్పటికీ కూడా వారు తప్పనిసరిగా పాఠశాలకు ఒక మారు వారంలో ఒకసారి 2 సార్లు వచ్చి వాళ్ళు భోజనం చెప్పకుండా వచ్చి భోజనం చేస్తే మాత్రం ఆ భోజనం నాణ్యత వచ్చే అవకాశం ఉంటుంది. మండల స్థాయి తహసీల్దార్ కానివ్వండి, విద్యాధికారి, అగ్రికల్చర్ అధికారి, మండల స్థాయి ఇంజనీరింగ్ అధికారి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరన్నా కానివ్వండి. ఈరోజు 42 డిపార్ట్మెంట్లలో మండల స్థాయిలో ఒక 10 డిపార్ట్మెంట్ 12 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ రకంగా ఉంటే మధ్యాహ్న భోజనం నాణ్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటే సమస్యలు ఈరోజు చూసినట్లయితే పాఠశాలలో మంచినీటి సరఫరా అనేది కూడా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు పిల్లలకు మనం ఆర్వోడ్ ప్లాంటా ఏ ప్లాంట్ ద్వారా వాటర్ అందించవలసిన అవసరం ఉంది. మొన్ననే మేము నారాయణపేట జిల్లా వెళ్ళి చూసాం. అక్కడ భోజనము 2వ సారి 3వ సారి భోజనం బాగా ఉంది, కానీ పిల్లలకు విరతనాలు వాంతులు దాని జరిగింది. కారణం ఏమంటే ఆ పాఠశాల ఇంటర్వెల్ సమయంలో బయట వాళ్ళు ఇష్టమునే కొనుక్కొని తినడం. అవి కురుకురేలు, లేసు, రకరకాల పేర్లతో వస్తున్నాయి. అది ఎప్పుడు తయారు చేసిరో కంపెనీ ఎప్పుడు ఇచ్చిరో తెలియదు. దానివల్ల కూడా మరి అది కాబట్టి అక్కడ మాకు ఫిజికల్ పీఈటో ఇంకోరో ఉంటే మా పాఠశాలకు గ్రౌండ్ ఉంటే మా పిల్లలు బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మూత్ర పంపించే సమయంలో ఆ పిల్లవాడు ఏం తింటుండో మేము చూసే పరిస్థితి ఉండే టీచర్ తన క్లాస్ చెప్పుకొని వచ్చి మరొక తరగతి గదికి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రతి పాఠశాలలో ప్రాథమిక ఉన్నత పాఠశాల తప్పకుండా పీఈడా ఏదో ఒక ఖచ్చితంగా ఉండవలసిందే. ఆ కారణంలో మాత్రమే మా పిల్లలకు సంరక్షణ అనేది ఉంటుంది. ఈరోజు ఉన్న పరిస్థితులు చూసినట్లయితే ఈరోజు టీచర్లు గత సంవత్సరం కన్నా ఈసారి రాష్ట్రంలో బదిలీల ద్వారా పదోన్నతుల ద్వారా చాలా మార్పు జరిగింది. కాబట్టి టీచర్లు వేలకు రావడము పోవడం గతంలో అక్కడక్కడ జరుగుతూ ఉండే, అలాంటి ప్రస్తుతం లేదు. హెడ్ మాస్టర్ ప్రతి పాఠశాలకు హెడ్ మాస్టర్ వచ్చారు. మండలానికి ఒక ఎంఈఓ గతంలో లేరు, ఇప్పుడు వచ్చారు. ఒక్కొక్క ఎంఈఓ గతంలో 5-6 మండలాలకు ఇన్ఛార్జిగా కొనసాగేవారు. ప్రస్తుతం కొంత మార్పు జరిగింది. కాబట్టి కొంత గత సంవత్సరం కన్నా ఈసారి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. మరి అదే కోణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు మా సమస్యలుగా పోతుందంటే ఈరోజు మాకు 4 డిఏలు బకాయిలు పెండింగ్లో అయిపోయింది. అదేవిధంగా 1/7/2023 నుంచి రావాల్సిన పిఆర్సి అధికారుల ఎవరైతే పిఆర్సి కమిటీ చైర్మన్ దగ్గర ఉపాధ్యాయ పెన్షన్లతో సమావేశం అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారితో ఒక సమావేశం, ముఖ్యమంత్రితో ఒక సమావేశం అయితే పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘంతో చర్చలు జరిపి వాటిని తొందరగా పిఆర్సి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఈరోజు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఈరోజు రిటైర్ కాబట్టి పెన్షనర్కు రెగ్యులర్గా వచ్చే ఈ నిమిషంలో వచ్చే పెన్షన్ తప్ప మరి మిగతా సంబంధించిన గ్రాట్యుటీ కానీ సివిపి కానీ ఏది కూడా రావటం లేదు. అవంతా కూడా అవి చాలా పెన్షనర్స్ అనగానే వాళ్ళకి రావాల్సిన ఫైనల్ పేమెంట్ ఆఫ్ జీపీఎఫ్ పెన్షనర్స్ ఈ 3 మీదనే వాళ్ళు లెక్కలు కట్టుకుని ఉంటారు. వాళ్ళ కుటుంబం ఇల్లు కట్టుకోవాలనో పెళ్లి చేసుకో ఏదో కార్యక్రమాలు ఉంటాయి. అదే కారణంగా ప్రస్తుతం పనిచేసే ఉపాధ్యాయుల రియంబర్స్మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. సరెండర్ లీవ్లు 1 సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. అదే కోణంలో టీఎస్జిఎల్ఐ పాక్షిక ఉపసంహరణలు అదేవిధంగా ఫైనల్ పేమెంట్ టీఎస్జిఎల్ఐ దాదాపుగా 6,137 మంది చెక్కులు రాయబడి 1 సంవత్సరం అయినది. 312 కోట్ల రూపాయలు ఇచ్చినట్లయితే టీఎస్జిఎల్ఐ గత సంవత్సరం నెల వరకు పూర్తి కాబడుతుంది. కాబట్టి ప్రభుత్వము సంక్షేమ పథకాలు ఎన్నో చేస్తుంది, కానీ మాకు రావాల్సిన బకాయిల్లో 5-6 వేల కోట్ల రూపాయలు కాదనుకుంటే ఈరోజు ఉద్యోగుల ఉపాధ్యాయులకు సంబంధించిన
అన్ని కూడా పూర్తిగా అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే వాటిని పరిష్కరించాల్సిందిగా వాటిని కోరుతున్నాం.